జ్ఞానయజ్ఞేన చాప్యేన యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. 15వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. అహం క్రతురహం యజ్ఞః స్వాదాః మహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. 16వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమ రూపక్రియయును నేనే. పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ. 17వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: ఈ సమస్త జగత్తుకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములును నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. 18వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాస స్థానమును, శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. 18వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాస స్థానమును, శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుర్జుజామి చ అమృతం చైవ మృత్యుం చ సదా సచ్చాహమర్జున. 19వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. ఓ అర్జున, సూర్య రూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదిలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే.
సత్తును అనగా శాశ్వతమైన ఆత్మను, అసత్తును అనగా నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమా సాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. 20వ శ్లోకము రాజవిద్య రాజగుహ్య యోగము. తాత్పర్యము: ఋగ్ సామ యజుర్వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్య ఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవింతురు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రాయి ధర్మమనుప్రపన్న గతాగతం కామకామాలభంతే. 21వ శ్లోకము నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. తాత్పర్యము: ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగనే మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించు వారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగని మర్త్య లోకమునకు వచ్చెదరు. అనన్యచింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 22వ శ్లోకము నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. తాత్పర్యము: పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించిన వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని యందురు. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని యందురు. ఏప్యాన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. 23వ శ్లోకము నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. తాత్పర్యము: ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తశ్చవంతి తే. 24వ శ్లోకము నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. తాత్పర్యము: ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు.